అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫ్లాట్లు వేసి యథేచ్ఛగా విక్రయం అడ్డుకున్న దళిత నాయకులు. అవ్వతాత కళ్ళల్లో ఆనందం, ఇచ్చిన హామీని నెరవేర్చిన చంద్రబాబు. ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన కుటుంబం. సీఎం ఆదేశాలతో వేములవాడ రాజన్న ఆలయ గోశాలను విజిట్ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ కార్యనిర్వహణ అధికారిగా బదిలీపై వచ్చిన కె వినోద్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ హోదాలో రాజన్న దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులచే వేదోక్త ఆశీర్వచనం పొందిన తర్వాత ఈవో కార్యాలయంలో ఇన్ఛార్జి ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పెద్ద వాలంటీర్ల ఉదయం 6 గంటలకి ఇంటింటికి పింఛన్ అందజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. పెనుమాకలో లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి మీరేం చేస్తారు? మందు పట్టి కలుపుకున్నాం రైతులకి
సార్ కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి మరి మాకు మా ఆయన చుట్టూ మా ఆయన చచ్చిపోయాడు కదా సార్ అందుకని మా నాన్న ఉన్నారు. నా దగ్గర బతుకుతుందయ్యా ఇక పిల్ల చూస్తే పిల్లకు కూడా వెనుకమాల స్వామి ఇంకా ఎక్కడితే అక్కడ మాట్లాడేది చెప్తా ఉంటాను. అమ్మ ఈ సైడ్ డిస్టెన్స్ ఎక్కువ పడిందా? అనుకున్నాం సార్ అమ్మ మీరు అటు తిరగమ్మ. లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తాన్బాద్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సుల్తాన్బాద్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులకు సిబ్బందికి జ్ఞాపికలను అందజేసి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు లయన్ మాటేటి సంజీవ్ కుమార్ వలస నీలయ్య మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, తల్లి జన్మిస్తేనే వైద్యులు పునర్జన్మ ఇస్తారని, అలాగే వైద్య రంగంలో భారతదేశం సాధిస్తున్న గొప్ప ప్రగతిని, రోగుల కోసం నిరంతరం కృషి చేస్తున్న వైద్యుల పట్ల నమ్మకాన్ని, వారి సేవల అత్యుత్తమ స్వరూపాన్ని గౌరవించాలని సదుద్దేశంతో క్లబ్ సభ్యులందరి తరపున వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ వైద్యుల సేవలను గుర్తిస్తూ లయన్స్ క్లబ్ వారు సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు అని తెలిపారు. వీడియో చూస్తున్నా. ఓకే డాక్టర్ దేవులందరికీ నేషనల్ డాక్టర్ డే సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులను అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ తరఫున మేము అందరం ఘనంగా సన్మానించడం జరిగింది. హ్యాపీ డాక్టర్స్ డే. Today on this auspicious day, on the occasion of డాక్టర్ బీసీ రాయ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే జరపడం జరుగుతుంది. మన లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండల్ గవర్నమెంట్ హాస్పిటల్లో గల మన డాక్టర్స్ని మనం సన్మానించడం జరిగింది. మనందరం గుర్తు తెచ్చుకోవాల్సిందే, కరోనా కాలంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది, వాళ్ళు ఎంత సేవ చేశారు అనేది, అసలు వాళ్ళ సేవ అనేది అంతిమం లేదు. సో వాళ్ళతోనే మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నది, మా లయనిస్టిక్ ఇయర్. దానికి నేను కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ద డాక్టర్స్. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి పదవి విరమణ అయిన ఉద్యోగులను దేవాలయ ఈవో రామకృష్ణ శాల్వతో సత్కరించారు. అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంకేపల్లి హరికిషన్, గౌరవ అధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు, కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్, ఈఈ రాజేష్, అరుణ్, సురేష్, పెంట శ్రీను, ఇడ్ల శివ తదితరులు పాల్గొని శాల్వతో సత్కరించారు. వీళ్ళ ముగ్గురు కూడా వయోపరిమితి మేరకు రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఆ సందర్భంగా మనం వీడియో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాము. ముందుగా దేవస్థానం అర్చక స్వాములతోటి వేదోక్త ఆశీర్వచనం.
24 స్కావెంజర్ 24 సంవత్సరాలు సర్వీస్ చేశారు. రిటైర్మెంట్ అయితే అనిపిస్తున్నాం. సో మీ అందరికీ కూడా తో పాటుగా ఎలక్షన్ కోర్టులో రిటైర్ అయినటువంటి రాజేశ్వరి సూపర్ గారు ఇక్కడే ఉన్నారు. తర్వాత రామేశ్వర గారు, హార్మోనిస్ట్ గారు ఇక్కడే ఉన్నారు. తర్వాత శేఖర్ ఏజీ ఎలక్ట్రికల్ గారు ఇక్కడే ఉన్నారు. వారందరికీ కూడా రిటైర్మెంట్ అనంతరం చేసే జీవితం అంతా కూడా మంచిగా కావాలని కోరుకుంటూ ఆదిరాజేశ్వరి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన యువ గారు ఈరోజు ఆదివారమైన ఎంతో పనులు కూడా రిటైర్మెంట్ కార్యక్రమాలు అంటే ప్రత్యేక చొరవ తీసుకొని ఖచ్చితంగా అటెండ్ అయిన ఉద్దేశంతో చేసినందుకు మన దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కల్లూరు అర్బన్ 21వ వార్డు పార్థసారథి నగర్ నందు గల టీజీ వెంకటేష్ ఐఎంబీ భవన్లో డాక్టర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచేత్తారెడ్డి మరియు రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్. మెట్ట ప్రాంత దళిత నాయకుల ఐక్య సమావేశం స్థానిక కత్తిపూడి మాజీ సర్పంచ్ దువ్వడ సల్మాన్ రాజ్ అధ్యక్షతలో ప్రముఖ మాల మహానాడు జాతీయ మాజీ అధ్యక్షులు మరియు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మాజీ సభ్యులు ధనారాశి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ఏ పార్టీ అంబేద్కర్ ఆలోచనల విధానానికి దళిత వ్యతిరేక విధానానికి శ్రీకారం చుట్టిన ఏ పార్టీని ఎవరిని ఉపేక్షించే పని లేదు. ఉద్యమాలకు సిద్ధం పడతాం. అదేవిధంగా ఎలక్షన్ ముందు నుండి కూడా విశాఖపట్నంలో దళిత డాక్టర్ సుధాకర్ మరియు కాకినాడ ఎమ్మెల్సీ ఆనంద్ బాబు డ్రైవర్ హత్య విషయంలో కానీ ఇంతవరకు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానం కానీ ఈ కేసులు ప్రత్యేకమైనవిగా పరిగణించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలపై ప్రత్యేకమైన దృష్టిని సారించి ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి దళితులపై దాడులు చేసిన దోషులను కఠినంగా శిక్షించి దళితుల పక్షాన ఈ ప్రభుత్వం ఉన్నది అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లను పునరుద్ధరించి గతంలో ఉన్న రుణాలను రద్దు చేసి కొత్తగా రుణాలను మంజూరు చేయవలసిందిగా కోరడమైనది. ఆఖరిగా దళిత గిరిజనుల వారు వారి సమస్యలపై చర్చించలేకుండా చేయడం కోసం, తప్పుదారి పట్టించడం కోసం ఎస్సీ వర్గీకరణ లాంటి కుతంత్రాలు చేస్తే తిప్పికొట్టడానికి దళిత గిరిజనులు సిద్ధంగా ఉన్నారని ఈ సమావేశంలో అన్నారు. మెట్ట ప్రాంతంలో దళిత నాయకులు అందరూ కూడా సమావేశమై దళిత యువకులను అంబేద్కర్ ఆలోచన విధానం మీద అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఇక్కడ కత్తిపూడిలో సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు, నాయకులు, సోదరులు అన్న శ్యామ్ సుందర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ ఉదయపూర్వక జయములు. ఈరోజు కత్తిపూడిలో దళితులందరూ ఐక్యంగా ఉండాలని, అంబేద్కర్ ఆలోచన విధానాలు ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వాలు చేస్తున్న మోసాలని తిప్పుకొట్టవలసిన అవసరం ఉందని, ప్రభుత్వాలని మెడలు వంచైనా సరే మనకు రావాల్సిన రాయితీలు కానీ మనకు రావాల్సిన మిగిలిన కార్యక్రమాలన్నీ చేయించుకోవడానికి సంఘటితం కావాలని చెప్పి దళితులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి కత్తిపూడిని ఒక వేదికగా చేసుకొని ఈ కార్యక్రమానికి డాక్టర్ ఆనంద్ అలాగే డాక్టర్ సల్మాన్ రాజులు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని అందరినీ నడిపినందుకు వారికి మరీ ఉదయపూర్వక జైభీములు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మరోసారి జైభీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని ప్రభుత్వం భూములను కొందరు స్వార్థపరుదులు దర్జాగా కబ్జా చేసుకుని యథేచ్ఛగా ప్లాట్లుగా వేసుకుని విక్రయం చేస్తూ దోచుకుంటున్నారు. ఇందులో భాగంగానే మండల పరిధిలోని కుంకనూరు గ్రామ రెవెన్యూ పరిధిలో గల దేవనకొండ టర్నింగ్ దగ్గర సర్వే నెంబర్ 597 ఇది గతంలో సర్వీస్ ఇనాం భూమిగా ఉండేది. ఇది కొంతమంది అక్రమంగా సబ్ డివిజన్ల పేర్లతో విక్రయం చేశారు. ఈ భూమిని లేఅవుట్ చేసి ప్లాట్ల రూపంలో అమ్ముకొని లక్షలు సంపాదించుకుంటున్నారు. అలాగే 597 సర్వే నెంబర్కు పక్కలో ఉన్న 591 పోరంబోకు భూమి 6 ఎకరాల 59 సెంట్లు ఉంది. ఈ భూమిని కూడా 597 పేరుతో అమ్ముకొని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజలను మోసం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు దౌర్జన్యంగా ఫ్లాట్లోకి వెళ్తుండగా విషయం తెలుసుకున్న దళిత నాయకులు ముక్కుముడిగా వెళ్లి అడ్డుకున్నారు. దాదాపు 2 గంటల పైగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని అక్కడ పరిస్థితులు అదుపు చేశారు. అయితే ఇక్కడ ప్రభుత్వం భూమిని కబ్జాదారులకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకుని విద్యార్థులకు మోడల్ స్కూల్ లేదా ఆట స్థలానికి కేటాయించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇది పరం పోగే నీ పట్టపు మాదుకున్న దాంట్లో ఒక సొంత కొట్టు మరి అమ్మారో ఊరికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వేములవాడ రాజన్న ఆలయ గోశాలను విజిట్ చేసిన
సీఎం ఓఎస్టీ శ్రీనివాస్ అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు ఆలయ అధికారులతో సమావేశం. సీఎం ఓఎస్టీ కామెంట్స్. సీఎం ఆదేశాలతో రాజన్న గోశాలను సందర్శించాను. రాజన్న ఆలయానికి రాజన్న కోడలు ఎంతో ప్రాముఖ్యం. సీఎం ప్రత్యేకంగా స్వయంగా చెప్పారు. ఇదివరకు గోశాలను ఎండోమెంట్ కమిషనర్ విజిట్ చేశారు. 400 ఉండాల్సిన గోశాల షెడ్లో 1500 వరకు ఉన్నాయి. కొంత అనారోగ్యం కారణంగా కోడలు మృతి చెందుతున్నాయి. బురద నీరు లేకుండా సీసీ రోడ్డు నిర్మాణం, గోశాల ఆధునీకరణ కోసం మరిన్ని నిధులు వేచి చూస్తున్నాము. కోడెల సంరక్షణ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మళ్లీ రైతులకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాచన్న గోశాలలో పర్మనెంట్ గా వైద్య సిబ్బందిని నియమిస్తాం. భక్తుల మనోభావాలను గౌరవించేందుకు ప్రతి చర్యలు తీసుకుంటామని అన్నారు. రివ్యూ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు వేరే రాజన్న ఆలయాన్ని భక్తులకు శీఘ్ర దర్శనం కావింపజేయడానికి, భక్తులకు వసతి కల్పించడంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నానని చెప్పిన మాట. దానికి అనుగుణంగా వీటీడే సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. వేములవాడ నుంచి మళ్ళీపోయిన తిరిగి రావాలనుకున్న 20 కోట్ల రూపాయలు కూడా ఓఎస్డీ గారు కూడా సమావేశంలో ఉన్నారు. వారు తిరిగి వెంటనే మంజూరు ఇప్పించడం జరిగింది. దానికి బద్దిపోచం ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశంలో ఆ డబ్బును ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ లోపల 5 మాసాల క్రితం ఇంతకుముందు మీరు అనుకున్నట్టు అన్నీ కూడా తీర్మానం చేసి మధ్యలో ఎన్నికల కోడ్ రావడం వల్ల కొంచెం అభివృద్ధి అనేది ఎన్నికల కోడ్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైన సందర్భం గమనించాలని కోరుతూ వారం రోజుల క్రితం గోశాలలో ఉన్నటువంటి పరిస్థితి పైన వార్తలు రాగానే సీఎం ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు, పత్రికలు వచ్చినటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని నేను, కలెక్టర్ గారు, ఈవో గారు, సంబంధిత అధికారులందరూ కూడా వెళ్ళి గోశాలకు వెళ్ళి విలేకరులుగా మీరు కూడా ఉన్నారు, స్వయంగా చూడడం, అప్పుడే అక్కడ ఉన్న పరిస్థితులకు వెంటనే నిధులు మంజూరు కావాలని చెప్పని సీఎం ఆఫీసు మీ అందరూ వారికి మాట్లాడడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు కూడా మాట్లాడి ఈవో గారిని బై హ్యాండ్ ఫైల్ తీసుకొని పోయి నిధులు మంజూరు తీసుకురావాలంటే 5 రోజుల్లోనే 1,10,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం, వెంటనే అక్కడ బురదను మొరం ద్వారా కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అందులో బలహీనంగా ఉన్నటువంటి 5 మెగా హెల్త్ క్యాంప్ వెటర్నరీ డాక్టర్ పెట్టినప్పటికీ ఒక 5 ఇబ్బందికరమైన పరిస్థితి జరిగిపోయిందన్న మాట విన్నప్పుడు బాధేసింది. మిగతా వాటిని సంరక్షించాలనే ఆలోచన దేవాదాయ శాఖ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టుదల ఇక్కడ ఏది జరగకూడదు. ఎందుకంటే దేవాలయంకి వచ్చే భక్తులు విశ్వాసం కోడెమొక్క చెల్లించుకుంటారు. అలాంటి కోడలకు వీలైనంతగా మేలైనంతగా వసతి, వాటికి గ్రాసము లేదా ఇతరత్ర వాటికి మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అనేక మంది అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వారు రావడం స్వయంగా కొన్ని చూడడం జరిగింది. ఈ 1,10,00,000 కాకుండా అదనంగా కూడా 2 పెద్ద షెడ్లు వేయాలని చెప్పిన ఒక నిర్ణయం ఏదైతే తీసుకుని దానికి కూడా నిధులు వెంటనే వారు వెళ్ళినాక ఇస్తారనే భావన. దాంతోపాటు దేవాలయ అభివృద్ధి అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు. దానికి ప్రత్యేకంగా సీఎంఓ నుంచి వారి సుమారుగా 2 నెలల క్రితం ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా వ్యక్తిగతంగా విజిట్ చేయడం జరిగింది. వచ్చి వారు కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి అని ఇమీడియట్గా, అప్పుడు మనకి పీక్ సమ్మర్ ఉంది, సో అన్ని ఉష్ణోగ్రతల మధ్య లోపల మనం కోడల్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో భాగంగా వారు అప్పుడు ఇమీడియట్గా స్ప్రింక్లర్స్, తర్వాత టెంపరీ షెడ్స్, తర్వాత కావాల్సినటువంటి కర్టెన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి కోడల్ని కాపాడుకోవడం జరిగింది. అయితే ఈ కోడలు ఏంటంటే మన దగ్గర సుమారుగా 400 నుంచి 450 వరకు ఉంటే వాటిని మేనేజ్ చేయడం, వాటిని ప్రాపర్గా చూసుకోవడానికి మనకు ఉన్నటువంటి వసతులు సరిపోతాయి. కాకపోతే అవి ఇప్పుడు 1,500 వరకు అవడం జరిగింది. అయినా కానీ వీలైన కాటికి వాటి వయసును బట్టి, వాటికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, వాటికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ను బట్టి అవి కొత్తగా వస్తే 21 రోజులు క్వారంటైన్లో పెట్టి వాటి ఆరోగ్య స్థితిగతులను చూసి ఆ తర్వాత వాటిని మెయిన్ పూల్లోకి తీసుకురావడం. ఏ కోడలు అయితే చాలా బలహీనంగా ఉన్నాయో వాటన్నిటిని సెగ్రిగేట్ చేయడం వల్ల వాటికి ఆహారం సరిగ్గా అందేటట్టుగా, అలాగే బలంగా ఉన్నటువంటి మాత్రమే ఆహారం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా సెగ్రిగేట్ చేసేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే మనకి వెటర్నరీ డాక్టర్స్ తోటి వాటికి కావాల్సినటువంటి టీకాలు కానీ మందులు కానీ వీటన్నిటిని ఏర్పాటు చేయడం. న్యూట్రిషియస్ ఫుడ్, ఒకవేళ కనుక గ్రీన్ ఫాడర్ దొరకకపోతే మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది కూడా అవైలబుల్గా పెట్టడం. వాటిని నీట్గా మెయింటైన్ చేయడానికి అవసరమైతే ఒక 50 మందిని రోజు దినవారీ కూలీలుగా మనం తీసుకొని వాటన్నిటిని మనం ఒక పద్ధతిగా పెట్టడం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కౌ డంగ్ని మనం ఒక
ప్రాపర్ యూసేజ్లో మార్చుకోవడానికి మనం బయోగ్యాస్ ప్లాంట్ పెట్టడం, ఈ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని మనకు అటు హాస్పిటల్కి ఇటు మనకు ఉన్నటువంటి గోశాలకి వాడుకోవడం, ఇట్లా అనేక చర్యలు తీసుకున్నా కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండడం అనేటువంటిది గమనిస్తున్నాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వారు ఈ రోజు నన్ను మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.